బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకి స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గం మొత్తం పర్యటించి నేటి నుండి వాహనంపై ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తూ సూపర్ 6 పథకాలను వివరిస్తున్న వెనిగండ్ల రాము, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, 20 ఏళ్లుగా జరిగిన అభివృద్ధిని చేసి చూపిస్తానంటున్న రాము. ఎన్నికల మేనిఫెస్టో అంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించిన యలవర్తి శ్రీనివాసరావు, సూపర్ 6 పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేలా టీడీపీ మేనిఫెస్టో రూపొందుతుందంటూ వెల్లడి. గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోను వివరిస్తున్న కొడాలి నాని, మరొకసారి అవకాశం ఇస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తామన్న కొడాలి నాని. నేను పుట్టిన గడ్డకు మంచి చేయాలనే ఉద్దేశంతో విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వాటన్నిటినీ వదులుకొని గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ద బెస్ట్ నియోజకవర్గంగా మార్చేందుకు రాజకీయాల్లోకి రావడం జరిగిందని వైసీపీ నేతలుగా దోచుకోవటం దాచుకోవటం తనకు చేత కాదని వివరిస్తూ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మరింత ముందుకు కొనసాగిస్తున్నారు. అంగులూరు గ్రామం సెంటర్ వద్ద నుండి ఈ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రాము కొనసాగించారు. రాము ఇప్పుడు తన ఎన్నికల ప్రచారాన్ని వాహనంపై తిరుగుతూ కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రాము రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపుతూ ఓట్లు వేసి గెలిపిస్తే 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో చూడని అభివృద్ధిని చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తాగేందుకు నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారో తాను ప్రత్యక్షంగా చూస్తానని, అటువంటి పరిస్థితుల నుండి ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు గాను మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రధానంగా గుడివాడలోని అన్ని గ్రామాలను కలుపుకొని రహదారులను పూర్తి స్థాయిలో వేసేందుకు ప్రయత్నిస్తానని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు మరలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అందించబోయే పథకాలను ప్రజలకు వివరిస్తూనే 5 ఏళ్ల వైసీపీ పాలన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావుతో పాటు పెద్ద ఎత్తున జనసేన, బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. మన ఎన్నికల గుర్తు సైకిల్ అక్క, మన ఎన్నికల గుర్తు సైకిల్ సైకిల్. రామన్న ఎన్నికల గుర్తు జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. నీరు అలాంటి నీళ్లతోటి కొడాలి నాని కాళ్ళు కడుక్కుంటాడా? నీ రోజు స్నానం చేసే నీళ్ళతోటి అదొక్కటి చాలు మనం ఇతనికి సరైన బుద్ధి ఇవ్వడానికి. మీరొక్కడే కాదు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే ఉంది. అన్ని ప్రతి చోట ఇదే పరిస్థితి. నేను శుభ్రమైన నీరు మీకు వచ్చేటట్లుగా చేస్తాను. వెంటనే మొదలెడతాను ఒక ప్రక్రియ. మొట్టమొదటిగా చేసేది ప్రతి ఒక్కరికి వాడుకుంటాంతో సహా శుభ్రమైన నీరు అందించే కార్యక్రమాన్ని మేము చేపడతామని చెప్పి మీకు గ్యారంటీ చెప్తున్నాను. ఎమ్మెల్యేకి ఎగురుతూ, పార్లమెంట్ కి ఎంపీకి గాజు గ్లాస్ గుర్తుపెట్టుకోవడమా, మర్చిపోకండి. ఎవరైతే డిస్టర్బ్ చేసినా మీరు డిస్టర్బ్ అవ్వకండి. మీ దగ్గర కలుస్తానే ఉంటాం.
ఎన్నికల మేనిఫెస్టో అంటూ వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఏదో ఆశిస్తే మరేదో అందించేలా గుడ్డుసున్నా టైపులో వైసీపీ మేనిఫెస్టో ఉన్నదంటూ విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే వాటిని జత చేయకుండా గతంలో ఇచ్చిన పథకాలను ముద్రించి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజావేదిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు మరియు సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టో అంటే ప్రజలకు ఉపయోగకరమైనవి ఉండాలి, కానీ ప్రజలను మోసం చేసేలా ఉండకూడదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే వాటిని పూర్తి స్థాయిలో తాము వెల్లడించడం జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి మాత్రం గతంలో ఇచ్చిన వాటిని ముద్రిస్తూ ఇవే సంక్షేమ పథకాలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారని, ఇది ప్రజలు గమనించాలని కోరారు. అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు సూపర్ 6 పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేలా త్వరలో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నామని తెలిపారు. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గానికి కూడా ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి 2-3 రోజుల్లో అభ్యర్థి రాము చేతుల మీదుగా విడుదల చేయబోతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వసంతవాడ పెద్దదుర్గారావు మరియు పలువురు టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాబోయే 5 సంవత్సరాలు మేము ప్రజలకి ఈ కార్యక్రమం చేస్తాం, మాకు మళ్ళా ఓటేయండి అని అడగడానికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు 2 రోజుల క్రితం. అన్ని అబద్ధాలు, అంతా తప్పులు తడక. ఈ 5 సంవత్సరాలు హామీలు ఇచ్చి ఏ విధంగా మసిపూసి మారేడుకాయ చేసి ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి అభివృద్ధి లేకుండా పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఏ విధంగా అయితే నడిపారో మళ్ళా రాబోయే 5 ఏళ్ళు కూడా అదే విధంగా నడపాలి అనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది. శాంతం ఒక్క ముక్కలో చెప్పాలంటే 0, పెద్ద గుండు 0. ఈ రోజున వృద్ధులకి పెన్షన్ ఇస్తాం, 2000 నుంచి 3000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మాట తప్పి 5 సంవత్సరాల్లో చేస్తామని చెప్పి అప్పుడు ఒక 250, అప్పుడు ఒక 250 పెంచి సాగు బతుకులతో ఒక నెల క్రితం 3000 చేశారు. మరలా వృద్ధులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదన్నా మందుల రేట్లు పెరిగినాయి, జీవనోపాధికి లేదు, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ప్రతిదీ పెరిగినాయి, మాకు ఏదైనా పెరుగుద్దేమని. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రాగానే 4000 రూపాయలు నేను ఇస్తాను, ఈ నెల నుంచే 4000, మే, జూన్, ఏప్రిల్ది కలిపి జూలైలో ఒకేసారి 7000 రూపాయలు, 4000 ప్లస్ ఈ 3000, 7000 రూపాయలు ఇస్తానని చెప్తే కాదు 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 మేము ఆ 3000 ఇస్తాం, మళ్ళీ 2029 జనవరిలో 28 జనవరిలో 250, 29 జనవరిలో 250 పెంచుతున్నారు. అసలు ఎంత ఘోరం అంటే వృద్ధుల్ని అలాగే వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది మోసం. 2 ఉద్యోగులకి అన్నా వారం రోజుల్లో చేపించేస్తాం మీ సిపిఎస్ రద్దు అని చెప్పి ఈ రోజున 5 ఏళ్ళు అయింది. తూచి అన్నారు, లేదన్నారు. వాళ్ళ ఉద్యోగులంటే గౌరవం లేదు. ఎక్కడ బాధ కలుగుద్దంటే ఈ రోజున మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులను కూడా ఏ మాత్రం గౌరవం లేని విధంగా బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళకి డ్యూటీలు వేయటం, స్కూళ్ళలో బాత్రూములు కడిగించడం, ఫోటోలు పెట్టించడం, ఎంత దౌర్భాగ్యం అండి. ఈ రోజున ఎటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, అది ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎటువంటి వ్యక్తి అయినా ఆ గురువుల దగ్గర పాఠాలు నేర్చుకున్నటువంటి విద్యార్థులే అందరూ. అటువంటి గురువుల్ని గౌరవించకుండా వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయటం, మళ్ళా ఉద్యోగుల మోసం, కాంట్రాక్ట్ ఉద్యోగులతో మోసం. తర్వాత రైతులు వ్యవసాయానికి 13,500 ఇస్తామని చెప్పారు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 6,000, మిగిలిన 7,500 ఇస్తాం, 5 ఏళ్ళు 37,500 ఇస్తామని చెప్పి దాన్ని మోసం చేసి 4 సంవత్సరాలు వేశారు, 30,000 రూపాయలు వేశారు. రేపు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 20,000 చొప్పున 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు రైతాంగానికి ఇస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎస్సీల విషయానికి వచ్చేటప్పటికి ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసి ఎస్సీలకి రావాల్సినటువంటి 23 పథకాలను రద్దు చేసి ఈ రోజున వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది.
ఒక్క ముక్కలో చెప్తా, ఎస్సీలు పిల్లలు చదువుకుంటాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అని పెడితే అంబేద్కర్ గారి పేరు కూడా తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి విద్యా పథకం అని పెట్టుకున్నారంటే మరి ఎంత దౌర్భాగ్యం. అటువంటి మహనీయుడు, రాజ్యాంగం అందించినటువంటి మహనీయుడి పేరు కూడా తీసేసి ఈ రోజున ఏ మాత్రం ఎరుపు లేకుండా పెట్టుకున్నారు. ఈ పేర్లు పిచ్చ గోల ఎక్కువైపోయింది. అట్లాగే కాపు సంక్షేమం, కాపు సంక్షేమానికి ఏటా 2000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు ఇస్తానని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా లేదా? 2019లో ఇచ్చాడా? దాన్ని డైవర్ట్ చేసి కాపు మహిళలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు వేయకుండా 4 సంవత్సరాలు వేసి ఒక్కొక్కరికి 60,000 రూపాయల చొప్పున 3.3 లక్షల మందికే ఇచ్చారు. ఏంటి 2019 నుంచి రేపు ఈ 2024 నుంచి 2029 వరకు మా ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమం చేస్తామని చెబుతాం. వెరైటీగా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే రేపు ఒక 10,000 ఇస్తాం, ఆల్రెడీ మేము 1,00,000 ఇచ్చాం, ఈ 1,00,000 ఈ 10 కలిపి 1,10,000 అని చెబుతున్నారు. ప్రతిదీ మసిపూసి మారేడుకాయే. ఇక ఈ దీంట్లో డ్వాక్రా రుణమాఫీ ఊసే లేదు. ఈ రోజున 1 కోటి మంది అక్క చెల్లెములు ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరికీ డ్వాక్రా రుణమాఫీ తీసేసి వాళ్ళందరినీ ఊబిలోకి నెట్టారు. 0 వడ్డీ కింద 3 లక్షలని ఏదో కంటి తుడుపు చర్యగా ప్రకటించారే కానీ డ్వాక్రా రుణమాఫీ తీసేయడం అనేది చాలా దౌర్భాగ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇక నుంచి మన ఆస్తులు మన పేరుండవు. ఈ రోజు నుంచి జీవో ఇష్యూ చేసింది గవర్నమెంట్. పైలట్ ప్రాజెక్ట్ కింద 18 రిజిస్టర్ ఆఫీసులు ఇచ్చారు. మరి దాంట్లో మన గుడివాడ ఉందో లేదో నాకు తెలియదు. ఆ 18 రిజిస్టర్ ఆఫీసుల్లో ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సంతకాలు ఉండవు, ఫోటోలు ఉండవు, ఏలు ముద్రలు ఉండవు, ఒరిజినల్ స్టాంపులు కూడా మీకు ఇవ్వరు, మీ డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వరు. మీరు వెళ్ళి నెట్లో జిరాక్స్ తీసుకోవడమే. వింటుంటేనే భయంగా ఉంది. ఇది చూస్తున్నారు కదా, అదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో పెట్టాం, ఏదన్నా వస్తే కనుక మా పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకోవాలి మీరు. పృథ్వీ ఎవరో యాక్టర్ యాడ్ కూడా వేస్తున్నాడు. అది చూస్తేనే భయం వేస్తుంది. అసలు పరిస్థితి అంత దారుణంగా ఉంది. మరి కొనుక్కున్న ఆస్తికి డాక్యుమెంట్లు లేకపోవడం ఏంటో, ఈ జిరాక్సులు తీసుకోవడం ఏంటో, రాబోయే 5 ఏళ్ళు ప్రజానికానికి ఇదే విధంగా ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, రోడ్ల గురించి కానీ, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ, ఉపాధి గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, యువత గురించి కానీ ఎక్కడ మేనిఫెస్టోలో లేదు. చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రాగానే ఉద్యోగావకాశాలు మెగా డిఎస్సి ప్రకటించడంతో పాటు ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలతో 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను. ఈ ఉద్యోగాలు ఇచ్చే లోపల ఎవరైనా నిరుద్యోగులకు ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు రాజధాని లేదు, అమరావతి లేదు, మళ్ళా 3 ముక్కలాటకి తెరదీసి 3 ముక్కలే చెబుతున్నారు. పోలవరం ఊసి లేదు. 72% పూర్తి చేసిన పోలవరాన్ని 72.5% కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు. మళ్ళా మేనిఫెస్టోలో నేను చూసా, రాబోయే 5 ఏళ్లలో వేగ్గా రాబోయే 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం ఓ మాట పెట్టారు కింద. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. మన పోలవరం రాకపోతే మన కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉంది. ఆ రోజున పట్టిసీమ కట్టబట్టి ఈ రోజున ఈ మాత్రమైనా మనకి తాగడానికి నీరు వస్తా ఉన్నాయి. ఈ రోజు పట్టణంలో త్రాగడానికి నీరు లేక అలో లక్షణం అనే పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఇంకా దౌర్భాగ్యంగా ఉంటుంది. ఎక్కడ కాలువలకి నీళ్లు వదలట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి దౌర్భాగ్యక మేనిఫెస్టో నమ్మి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మరలా ఒక ఓటేస్తే మన పతనం మనమే కోరుకున్నట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధికి నిలయమైనటువంటి తెలుగుదేశానికి ఓటేయమని తప్పకుండా వెనిగళ్ల రాము గారిని గెలిపించుకోండి. అభివృద్ధి కాముకుడు తప్పకుండా ఇట్లాగే ఒక మేనిఫెస్టోని, ఈ గుడివాడ పట్టణ మేనిఫెస్టోని రాబోయే 2-3 రోజుల్లో మేము ప్రకటించబోతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో ఈ గుడివాడ పట్టణాన్ని ఏ విధంగా బాగు చేస్తామో,
ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ఏ విధంగా బాగు చేస్తామో రాబోయే 3-4 రోజుల్లో మా గుడివాడ పట్టణ అట్లాగే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టో కట్టుబడి రాబోయే 5 ఏళ్లలో 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన ప్రతిదీ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రభుత్వానికి సమాంతరంగా ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వాలంటీర్ వ్యవస్థలో చాలామంది విద్యావంతులు ఉన్నారు. కొంతమంది 10th ఇంటర్ కూడా పాస్ అయినటువంటి వాళ్ళు కూడా చేసుకుని ఒక 50 కుటుంబాల యొక్క అవసరాలను గుర్తించి వారికి సేవలు చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాటిని అమలు చేస్తా ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వస్తుందో అప్పటి నుంచి వాలంటరీ వ్యవస్థని పనిచేయడానికి వీలు లేకుండా కోర్టు కూడా చెప్పడంతో ఇవాళ వాలంటరీ వ్యవస్థని అలా నిశ్శబ్దుగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాలంటీర్స్ తోటి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ పార్టీకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళల్లో చొప్పించి వాళ్ళ ద్వారా ఎలక్షన్లో లబ్ధి పొందే విధంగా కుటిల ప్రయత్నాలు చేస్తూ ఇవాళ అందరూ కూడా స్తబ్దుగా ఉన్నటువంటి వాలంటీర్లందరితోటి రాజీనామాలు చేయించి పార్టీకి పని చేయించుకోవాలి అనేటువంటి దురుద్దేశంతో సమావేశాలు నిర్వహించి వాళ్ళకి తాయిలాలు ప్రకటించి మీరు రాజీనామా చేయండి, ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 2.5 లక్షల రూపాయలు మీకు నాని గారు ఇస్తారు, మీరు రోజు పని చేసినందుకు 500 రూపాయలు ఇస్తారు అని చెప్పి వాళ్ళు సమావేశాలు నిర్వహించి వాళ్ళతోటి బలవంతంగా రాజీనామా చేయించి పార్టీకి ఉపయోగించుకోవాలనేటువంటి దురుద్దేశం దుర్బుద్ధి వాళ్ళ అభివృద్ధికి ఆటంకపరిచే విధంగా ఈ రోజున వైసీపీ ప్రభుత్వం కాదు గుడివాడ కొడాలి నాని బృందం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్లో మీ అందరితోటి మాట్లాడాలనే ఉద్దేశంతో తెలియజేశాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటిదాకా తీసుకుంటున్నటువంటి 5,000 రూపాయల భత్యం ఏదైతే ఉందో దాన్ని 10,000 రూపాయలు చేసి రేపు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు చాలా పేపర్లో ఆయన మాట్లాడిన మాటలు చూశారు. ప్రెస్ మీట్ ద్వారా మేము కూడా తెలియజేశాం. అయినప్పటికీ కూడా మీరు వాళ్ళ యొక్క దీనికి లోబడి ఈ విధంగా రాజీనామాలు చేస్తే రాబోయేటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వైసీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి రాదని చెప్పి నేను వాలంటీర్లకు తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ కనుక ఈ వాలంటీర్లు కనుక రాజీనామా చేస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తానన్న 10,000 రూపాయలు కూడా మీరు అందుకునేదానికి అర్హత కోల్పోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు కేవలం 10,000 రూపాయలు అందించడమే కాదు, అనేక రకాలైనటువంటి బీమా సౌకర్యాలు మీ కుటుంబ పోషణ కోసం మిమ్మల్ని ఏ విధంగా అయితే రక్షణ కల్పిస్తూ ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా మీకు తీసుకునేటువంటి అవకాశాన్ని మీకు సిద్ధం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారని చెప్పి మాయ మాటలు చెప్తా ఉంది. ఆ విధంగా మీరు కనుక రాజీనామాలు చేసి పార్టీకి సేవ చేస్తే కనుక చాలా ఇబ్బందుల్లో పడతారు. మళ్ళీ తిరిగి ఉద్యోగ అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు ఆ లిస్టులో ఉండకపోతే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు 50 కుటుంబాలు మీకు అప్పచెప్తే ఆ 50 కుటుంబాలని ఈ 2.5 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టేసిన పరిస్థితి ఈ రోజున ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రేపు పొద్దున ప్రజల దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళాలంటే మీకు భయపడే పరిస్థితి వస్తుంది.
మా 50 కుటుంబాలని నువ్వు 2.5 లక్షలకి వైసీపీ పార్టీకి తాకట్టు పెట్టావని అడిగితే నీ దగ్గర సమాధానం ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తప్పనిసరిగా మీరు ఆలోచన చేయండి. మీకు సహకరించారు ప్రజలు, కానీ వారి జీవితాలతో మాత్రం మీరు ఆడుకుని మీరు రాజీనామాలు చేసి 2.5 లక్షల రూపాయలు తీసుకుని రోజుకు 500 రూపాయలు కూలీగా తీసుకుని పనిచేసేటువంటి పరిస్థితి మీకు ఉండకూడదు. మీకు ఒక నెల రోజుల్లోనే మీ జీతం 2 వాళ్ళు 5,000 తీసుకుంటారు, రేపు 10,000 ఇస్తారు. మీకు చంద్రన్న బీమా కూడా మళ్ళీ ప్రవేశపెడతాం. తప్పనిసరిగా చంద్రన్న బీమాలో మీకు మళ్ళీ బీమా సౌకర్యాలు కల్పిస్తాం. అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు వదులుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ వాలంటరీ ఎవరిని కూడా రాజీనామా చేయొద్దు అని చెప్పి 1-2 సార్లు చెప్తా ఉన్నాం. మీరు రాజీనామా చేసి వాళ్ళు చూపించేటువంటి తాయిలాలకు ఆశపడి చేస్తే రాబోయే రోజుల్లో మీ ఉద్యోగాలకి భద్రత ఉండదు. ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా మళ్ళీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఈ గుడివాడలో వెనుగళ్ల రాము గారు తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఆదరిస్తారు. ఆ విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి తప్ప వాళ్ళు ఇస్తాన్న 2.5 లక్షలకు ఆశపడి మీరు కనుక రాజీనామా చేస్తే మీకు ఫ్యూచర్ అనేటువంటిది ఇబ్బందికరంగా తయారవుతుందని చెప్పే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. అందరికీ నమస్కారం. గడిచిన 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అరాచక పాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అన్నీ కూడా నిత్యావసర వస్తువుల ధరలు కానీ అన్నీ కూడా పెరగడం, మరి కరెంట్ ఛార్జీలు 6-7 సార్లు పెరగడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి గతంలో మనం అందరికీ తెలిసిందే, కరెంటు పట్టుకుంటే షాక్ కొడుతుంది అంటారు, కానీ కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం మనం అందరం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే మరి రాబోయే కాలంలో చంద్రబాబు గారు తప్పితే మరి ఇంకెవరూ కూడా దీన్ని తీర్చిదిద్దగల సమర్థుడు ఎవరూ లేరని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన పిల్లల భవిష్యత్తు ఎవరమైనా కూడా మన పిల్లల కోసం, మనం వాళ్ళందరి కోసం వాళ్ళ చదువులు ఉన్నతమైన స్థానంలో ఉండాలని అనుకుంటాం. కానీ ఈరోజు యువత చూస్తూ ఉన్నాం, నిరుద్యోగ సమస్య, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మరి చూస్తూ ఉన్నాం. మరి యువత అంతా కూడా చెడు వ్యసనాలకి బానిసలై మరి ఉద్యోగ భద్రత లేక ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఓటు అనే వజ్రాయుధం, ఎవరేం చేయక్కర్లేదు, ఉన్నది ఓటునే ఒక వజ్రాయుధం అనిగా భావించి మరి జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనని అంతమొందించాలి. అలాగే మనకి ఇక్కడ రాము గారు మరి ఆయన కూడా 2 సంవత్సరాలుగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు, పదవి లేకపోయినా కూడా జన్మభూమి స్ఫూర్తితో వచ్చి మరి ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి చంద్రబాబు గారు కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మరి గతంలో సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా మిన్నగా ఈ రోజున మేనిఫెస్టోలో పెట్టారు. వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి వ్యత్యాసం ఏంటంటే సంపద సృష్టించడం, ఆ సంపదని పంచడం చంద్రబాబు గారికి తెలుసు. మరి అందరూ కూడా చంద్రబాబు గారికి మద్దతుగా, ఇక్కడ రాము గారికి మద్దతుగా నిలబడి అందరూ కూడా మరి గ్లాస్ గుర్తుకి ఫస్ట్, రెండోది సైకిల్ గుర్తుకి వేసి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనం చేస్తాం. అందరికీ నమస్కారం అండి. 5 ఏళ్ల దుష్ట పరిపాలనకి ఒక 10 రోజుల్లో అంతం జరగబోతుంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని పంపడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించాడు. ఖురాన్, భగవద్గీత, బైబిల్. సిగ్గుండాలి ఈ పదం మాట్లాడతాకి. బైబిల్ ఏంటో అర్థం తెలుసుకుంటే, ఖురాన్ ఏంటంటే అర్థం తెలుసుకుంటే, భగవద్గీత ఏంటో చదివి ఉంటే దాన్ని అసలు ఈ పదాలను ఉచ్చరించడానికి కూడా అర్హుడు కాదు జగన్ అనేవాడు. ఎందుకు మాట్లాడతాడంటే ఎన్ని పచ్చి అబద్ధాలు. అసలు ఈ అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఈయన పథకాలకు ఒక తోక తగిలిచ్చాడు తప్పితే 9 పథకాలకు 9 నవరత్నాలు కూడా 17,000 ఇస్తాడంట, 2,000 తీసుకుంటాడంట.
మరి ఒక పిల్లకే ఇస్తాడంట, దానికి ఆ పాపకి చదువు విద్యా దీవెన అని చెప్పి దానిలో కటింగ్ అంట. పెన్షన్ మాత్రం 3,000 మాత్రం ఇస్తాడంట 4 సంవత్సరాలు, మిగతా ఆ 5వ సంవత్సరంలో ఇంకో 1000 కలిపి 4,000 చేస్తాడంట. ఇటువంటి పరిపాలన అంటే ఎవరు ఎక్కడ కూడా చేసి ఉండరంట. అదేమంటే నెక్స్ట్ మాకే ప్రజలు ఆదరిస్తారు, మేము చాలా నిజాయితీతో ఉన్నాం, అందుకని మేము ఈ పథకాలే కొనసాగిస్తాం, మా గవర్నమెంటే వస్తుంది. మీ గవర్నమెంట్ ఒక 13వ తారీఖు నాటికి ముందే డిసైడ్ అయిపోయింది, అప్పటిదాకా కాదు, ఓట్ల రూపంలో పంపిస్తారు. నువ్వు చేసిన ఇవాళ ప్రజలకి కరెంటు బిల్లుల రూపంలో పీల్చేసావు. వాళ్ళ రక్తాన్ని కష్టపడి కనీసం కూలి చేసుకునే వాళ్ళు కరెంటు బిల్లు 200 ఉంటే కిందకు 250, 300 ఉంటుంది. ఈ 300 ఏంటో ఎవరికి అర్థం కాదు. 7 సార్లు పెంచేసేసి ప్రజలను నిలువున దోసేసి వాళ్ళకి వచ్చిన పథకాలు కరెంటు బిల్లులు చూపించి వాళ్ళ పెన్షన్లు కట్ చేసావు, వాళ్ళకి ఇళ్ళు లేకుండా చేసావు, ఇంకా ఇతర పథకాలు రాకుండా చేసావు. అంతా ప్రజల్ని నువ్వు మభ్యపెట్టి మోసం చేసిందే కాకుండా ఒక చెత్త పన్ను వేసావు, 100 రూపాయలు చెత్త పన్ను. ఎక్కడ ప్రపంచంలో లేని చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పోతే టిడ్కో ఇళ్ళకి మా డబ్బులన్నీ కూడా కట్టించుకొని కొంతమంది అరుగులు కూడా ఇవ్వకోకుండా ఆ టిడ్కో ఇళ్ళన్నీ తాకట్టు పెట్టి ఆ డబ్బు అంతా 3,80,000 నువ్వు దొబ్బేసి నువ్వు ప్రతి నెల కూడా 100 మందిని పెట్టి ఫోన్లు చేపించి నువ్వు కిస్తీలు కట్టకపోతే మీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటానంటావు. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, గుడివాళ్ళ రాంబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. మేము ఒకటే హామీ ఇస్తున్నాం, చెత్త పన్ను ఉండదు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, చెత్త పన్ను ఉండదు. టిడ్కో ఇళ్ళు రుణమాఫీ మొత్తం ఎవరు కూడా డబ్బులు కట్టదు, రుణమాఫీ అవుతుంది, ఎవరి ఇళ్ళు వాళ్ళకి ఇస్తారు. కరెంటు బిల్లులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెంచడం అనేది ఉండదు. పెంచడం అంటే జరిగితే ప్రజల్ని చొక్కా పట్టుకొని నిలదీయమని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు చాలా కాన్ఫిడెన్స్గా, చాలా నిజాయితీతో, చాలా నిబద్ధతో ఆయన చెప్పాడు. కరెంటుని ఎలా తీసుకురావాలని తెలియని చెత్త ప్రభుత్వం ఇవాళ సోలార్ ప్లాంట్లు పెట్టి బ్రహ్మాండమైన ప్లాంట్లు పెడితే ఆ ప్లాంట్లని ముండమోపిచ్చేశారు పని చేయకోకుండా. కరెంటుని ఎలా వాడాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకు ఎలా మేలు చేయాలి చేసిన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దొంగ మాటలు దొంగ వివరాలు నమ్మకుండా ప్రజలు తెలుగుదేశం గవర్నమెంట్గా ఓటేసి, అలాగే మరి గ్లాసు గుర్తు కూడా ఓటేసి రాము గారిని కూడా సైకిల్ గుర్తేసి గెలిపించవలసిందిగా. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ. అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలో కొడాలి నాని తన ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పలు గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన నానికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఒక్క అర్హుడికి సంక్షేమ పథకాన్ని అందించడం జరుగుతుందని, అంతేకాకుండా ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలకు పెంచి ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందజేయటమే కాకుండా గ్రామాల్లో ఉన్న చిన్నారులకు కూడా ఇంగ్లీష్ మీడియం ద్వారా ఇంగ్లీష్ నేర్పిన ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అంటూ నాని తెలియజేశారు. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మరొకసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని, జగన్మోహన్ రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని ప్రజలందరూ మరోసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జై జగన్ దాని గుర్తుగా మన ఓట్లు దాని గుర్తుగా మన ఓట్లు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కొడాలి నాని ప్రజల నుండి వ్యతిరేకత కనబడితే వారిపై దాడులు చేయించడం దారుణమంటూ జనసేన నాయకులు పాలంకి సారథి మండిపడ్డారు. కొరాడ గ్రామంలో కాపు సామాజిక వర్గానికి చెందిన యువతను కొడాలి నాని దాడి చేయించి కొట్టించడం సరికాదంటూ మండిపడ్డారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడే స్థాయిలో వారిని భయపెట్టారని గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఈ గోడును సుమాటోగా తీసుకుని బాధితులను విచారించి న్యాయం చేస్తే న్యాయస్థానంపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని కోరడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో గుడివాడతో సహా అన్ని ఏరియాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. రాజ్యాంగం దాని ప్రకారం అనేక రకాలుగా మనందరికీ కూడా రక్షణ కల్పించాలి. ఈ గూండాగిరి చేసే ప్రజాప్రతినిధుల యొక్క చేష్టల నుండి రక్షణ కల్పించడమే మెయిన్ పని కింద తీసుకోవాలి. దురదృష్టం, గుడివాడలో గత 3 రోజుల క్రితం గుట్లవల్లేరు మండలం పూరాడ గ్రామంలో మన స్థానిక శాసనసభ్యులు ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్ళిన సందర్భంగా ఆయన ఓట్లు అడుగుతున్నప్పుడు అభ్యర్థిస్తున్నప్పుడు అక్కడున్న స్థానిక యువకులు కొంచెం నిర్లక్ష్యంగా మొహం చిట్లించారు. మాకు ఏ పని జరగలేదు, సర్వనాశనం అయిపోయాం మేము, కేవలం ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా కూడా పంటకు నీరు లేదు, త్రాగుతానికి నీరు లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు, అసలుకి సంక్షేమ పథకాల అమల్లో కూడా ఒక స్పష్టత లేదు. అనేక విషయాల మీద వాళ్ళంతా కూడా ఎంతో నిరాశ చెంది కేవలం వాళ్ళు మొహం చిట్లించారు. ఈయన నమస్కారం పెట్టినప్పుడు చాలా ఆయన ఆగ్రహం చెందాడు. నేను వచ్చి నమస్కారం పెడితే మీరు మొహం చిట్లిస్తారా అని చెప్పి అని ఆయన కనుసైగ చేసి ముందుకు కదిలిన సందర్భంలో ఆయన అనుమయులు ఇక ఆ ఊరి మీద ప్రజల మీద ఉత్తరప్రదేశ్లో ఊళ్ళ మీద బందిపోట్లు దాడి చేసినట్టు స్వైర విహారం చేసి చెతక్కొట్టేశారు. అక్కడ ప్రజలను చెతక్కొట్టేశారు. దానికి కనీసం ప్రతిస్పందనగా మన రాజ్యాంగ వ్యవస్థ మనకు కల్పించిన అనేక రకాలైన చట్టాలు కానీ, వ్యవస్థలు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ అసలు కనీసం ఇవన్నీ ఏమీ చేయలేకపోయినాయి. ఓకే, ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఏమీ చేయలేకపోయినాయి. వారంతా కూడా నానికి భయపడి ఏమీ చేయరు. ప్రజలు ఆయన పేక మీద అడిగేసి తొక్కినా వీళ్ళు ఏమీ చేయరు. ఓకే, కనీసం గుడివాడలో ఉన్న నేను బార్ అసోసియేషన్ వరకు విజ్ఞప్తి చేస్తున్నా, కనీసం మీరన్నా ఏం జరిగింది అనేది మీరు నిజ నిర్ధారణ కమిటీ కింద వెళ్ళి ఆ ఊళ్ళో జరిగింది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన అంత దౌర్జన్యం చేస్తుంటే ప్రజల మీద, ఓటర్ల మీద ఆయన దౌర్జన్యం చేస్తుంటే కనీసం బార్ అసోసియేషన్ స్పందించినా కానీ
ఈ గుడివాడ ప్రజలకి భయభ్రాంతి నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది. మేము జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున వాళ్ళని ఏమి జరిగిందని పలకరించడానికి మేము ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు కనీసం మాతో మాట్లాడటానికి కూడా ఎవరో సాహసం చేయలే. తలుపులు వేస్తున్నారు, మేము మాట్లాడాం, మమ్మల్ని పలకరించొద్దు, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి అనే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఈయన ఎంత బెదిరించాడో చూడండి, ఈయన వ్యవస్థని ఎంత చేతిలో తీసుకున్నాడో చూడండి. గుడివాడలో బందిపోట్ల రాజ్యం వెళ్తుంది. ఇది ఈ గుడివాడలో ఉన్న స్థితి. మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈయన్ని ఎలా ఓడించాలనేది ప్రజలంతా ఆలోచించండి. ఈ బందిపోట్ల వ్యవస్థను ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించండి. ఆలోచన క్రమంలో ఆయన విద్యావేత్త, చక్కని వ్యాపారవేత్త, అందరికీ కూడా వాళ్ళ ట్రెండ్ సాఫ్ట్వేర్లో దిగ్గజం, దేశంలోనే చెప్పుకోదగ్గ దిగ్గజం. ఆయన్ని ఇంకో వ్యాపారవేత్త అయిన బాలశౌరి గారిని ఇద్దరిని ఎన్నుకుని ఈ యొక్క గుడివాడిని సౌభాగ్యం దిశగా నడిపించాలని చెప్పి మే 11 జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుని వీళ్ళిద్దరికి వేస్తారని ఆశిస్తూ జనసేన పార్టీ తరఫున సెలవు తీసుకుంటున్నాం. బొట్లవేలేరు మండలం కోరాడ గ్రామంలో జరిగిన ఒక సంఘటన, నిజంగా ఆ సంఘటనకి మేము చింతిస్తున్నాం, అలాగే ఖండిస్తున్నాం కూడా. ఎందుకంటే అక్కడున్న సామాజిక వర్గం ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గంలోని కొంతమంది యువకుల మీద ఒక నాయకుడు దాడి చేయడం జరిగింది. ఎవరైతే ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళారో ఆ ప్రచార నిమిత్తం అవతల వాళ్ళు ఏదో అడిగితే దానికి సంబంధించిన ఇష్యూలో దాడి చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఆసుపత్రి పాలవడం కూడా జరిగింది. బయటికి వచ్చి సాక్ష్యం కూడా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళకి బెదిరింపులు వెళ్తున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇది ఖండించాల్సిన విషయం. కానీ గుడివాడ నియోజకవర్గంలో సంఘాలని పేరు చెప్పుకుని, సామాజిక వర్గం అని పేరు చెప్పుకుని తెల్లారు లెగిస్తే దాని మీద దందాలు చేసే నాయకులు కానీ, దాని మీద ఆధారపడే నాయకులు కానీ ఎవ్వరూ ఖండించకపోవడం, ఇది నిజంగా చెప్పాలంటే ఈ సామాజిక వర్గం ఎంత చులకనగా ఉందో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. పెద్దలందరూ కూడా ఏకమయ్యి ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు శారద గారి ఆధ్వర్యంలో మేమందరం జనసేన పార్టీ తరఫున ఈ ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈ సామాజిక వర్గానికి అండగా జనసేన పార్టీ కానీ మా నాయకులు కానీ ఉంటుంది. ఈ సామాజిక వర్గానికే కాదు, అన్ని సామాజిక వర్గాలకి జనసేన పార్టీ, టీడీపీ అండగా ఉంటుంది, ఈ కూటమి అండగా ఉంటుంది. మేము ఏదైతే ఆ గొడ్లవల్లేరు మండలం కోరాడ గ్రామంలో మేమందరం వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ అడగడం జరిగింది, ఏంటి మీ పరిస్థితి అని. ఒకటే చెప్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మేము అడిగిన ప్రశ్నలకు ఏది సమాధానం చెప్పకుండా మా మీద దాడి చేశారని ఆ యువకులు చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఏదైతే ఇక్కడున్న ప్రజాస్వామ్యంలో గుడివాడలో ముఖ్యంగా వాళ్ళ ఆగడాలు అంతూ కొంతూ లేకుండా పోతున్నాయి. ముందుకి ఎవరైనా ఒక సామాజిక న్యాయం కోసమో లేకపోతే ఏదైనా చిన్న సమస్య వచ్చి ముందుకెళ్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. అంటే ఎవరో ప్రశ్నించకూడదా ప్రజాస్వామ్యంలో? ఇది మున్ముందు ఇలాగే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత మీ అందరి మీద సుమోటోగా కేసులు పెట్టిస్తాం, అలాగే కేసులు తీసుకోని పరిస్థితి. గుడివాడ పట్టణంలో స్థానిక బస్టాండ్ సమీపంలో వైనాట్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మజ్జిగ పంపిణీ చేస్తారు. ఎండలు విపరీతంగా ఉన్న తరుణంలో దాతలు కళ్యాణ్, రియాజ్ సీను ముందుకు వచ్చి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి వైనాట్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు తమ వంతు విరాళం అందజేశారు. ప్రజలకు సేవ చేయడంలో ముందుండే వైనాట్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు విరాళం ఇవ్వటం సంతోషంగా ఉంది అని కళ్యాణ్, రియాజ్ సీన్ తెలిపారు. సహాయం చేసే దాతలు ఇంకా ముందుకు వస్తే ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తామని వైనాట్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నియోజకవర్గం మొత్తం పర్యటించి నేటి నుండి వాహనంపై ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తూ సూపర్ 6 పథకాలను వివరిస్తున్న వెనుగళ్ల రాము. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, 20 ఏళ్లుగా జరిగిన అభివృద్ధిని చేసి చూపిస్తానంటున్న రాము. ఎన్నికల మేనిఫెస్టో అంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించిన యలవర్తి శ్రీనివాసరావు. సూపర్ 6 పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేలా టీడీపీ మేనిఫెస్టో రూపొందుతుందంటూ వెల్లడి. గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోను వివరిస్తున్న కొడాలి నాని. మరొకసారి అవకాశం ఇస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తామన్న కొడాలి నాని. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్. 50 ఏళ్లకే పెన్షన్, ₹1,00,000 పెళ్లి కానుక, చంద్రన్న భీమా, చట్టబద్ధ కుల గణన, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగళ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం.